మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్ అని అంటే, హెడ్ ఆఫ్ ఎ ఉమెన్ అంటే దానికి అర్థం ఉమెన్ కంటే గొప్పవాడు మనిషి అని కాదు, పురుషుడు అని కాదు. పురుషుడు కుటుంబాన్ని ఒక చోటికి కట్టుకునేవాడు. కుటుంబాన్ని, రెండు కుటుంబాలను, తన తల్లిదండ్రుల కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని కూడా, అంటే భార్య యొక్క కుటుంబాన్ని కూడా కలుపుకోగలిగినటువంటి కేంద్ర బిందువు అయిన వాడు. అది ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, పోషించాల్సినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, నియంత్రించాల్సినటువంటి బాధ్యత. అంత మాత్రమే కాదు, ఈ పనులన్నింటిలో కూడా స్త్రీ నుండి సమభాగీదారి లేదా సాటి అయిన సహాయాన్ని తీసుకునే బాధ్యత కూడా ఇతనిదే. సో పురుషుడికి ఆ బాధ్యత ఇవ్వబడింది. అధికారంగా చూస్తే అది అధికారంగా కనిపిస్తుంది, బాధ్యతగా చూస్తే అది బాధ్యతగా కనిపిస్తుంది. స్త్రీకి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మీరు ఇంతవరకు చదివినట్లు ఉత్తమమైనటువంటి స్త్రీ లేకపోతే గుణవతి అయిన స్త్రీ చేసే పనుల గురించి మీరు చదివారు. ఇల్లును కట్టుకోవడం దగ్గర నుంచి, వ్యాపారం చేయటం దగ్గర నుంచి, పనులు చేయటం దగ్గర నుంచి, భర్త గౌరవాన్ని సంపాదించి పెట్టడం దగ్గర నుంచి, ఆమెకి ఇవ్వబడిన రోల్స్ కాంపరబుల్, ఈక్వలీ కాంపరబుల్ టు వాట్ మ్యాన్ ఈజ్ డూయింగ్. సో బైబిల్ నెవర్ సేస్ దట్ మ్యాన్ ఈజ్ సుపీరియర్ టు ఉమెన్. ఇట్ ఈస్ నాట్ ఎ హైరార్కీ లైక్ కార్పొరేట్. ఇట్ ఈస్ ఎ హైరార్కీ విచ్ ఈస్ ప్యారలల్. ఎలా ప్యారలల్ అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎలా ప్యారలలో, అలాగే స్త్రీ పురుషులు ప్యారలల్ టు ఈచ్ అదర్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏ విధంగా అయితే ఒక్క దేవుడు అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులో, స్త్రీ పురుషులు ఒకే శరీరం, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీ హ్యావ్ ఫర్ అవర్ గాడ్ ఈజ్ మ్యాన్ అండ్ ఉమెన్ యునైటింగ్ టుగెదర్. దాన్ని మించిన ఎగ్జాంపుల్ లేదు, ఇవ్వలేదు దేవుడు బైబిల్లో. ఇదొకటే ఇచ్చాడు. మ్యాన్ అండ్ ఉమెన్, దో దే ఆర్ టూ డిఫరెంట్ బాడీస్, దే ఆర్ యునైటెడ్ యాజ్ వన్ బాడీ. దాట్ ఈస్ వాట్ ది ఎగ్జాంపుల్ గాడ్ గేవ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన స్వరూపము, ఆయన పోలిక అని మనకు మాత్రమే ఇచ్చాడు ఎగ్జాంపుల్, ఇంకేది లేదు ఎగ్జాంపుల్. సో దెర్ ఈస్ నో హైరార్కీ.